Light, camera, rolling, music. హాయ్ అండి, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా విభిన్న కథా చిత్రాల దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో యువ కథానాయకుడు నవయువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య అందాల బొమ్మ మంజుమ మోహన్ ఈ కాంబినేషన్లో ఈ రోజు మన ముందుకు వచ్చిన ప్రేమ కథా చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. సగం ప్రయాణం ప్రేక్షకుడికి శ్వాస హాయిగా సాగింది, మరి మిగిలిన ప్రయాణం కొంచెం సాహసం అయింది. లీలా మైత్రేయి వాళ్ళ ఫ్రెండ్ అంటరా? రే మన రూల్సే కదా, మనలో ఎవరు చెల్లెలైనా మనందరికి చెల్లెలేగా. కానీ చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ మనకు చెల్లెం కాదుగా. హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి? టెల్ మీ. సాహసం శ్వాసగా సాగిపో కథలోకి వెళ్తే ఈ కథలో కథానాయిక లీలా సత్యమూర్తి. ఈవిడ మహారాష్ట్రలో ఉంటుంది. ఈవిడికి పెద్ద రైటర్ అయిపోయి సినిమా ఇండస్ట్రీలో వెలిగిపోవాలని కోరుకుంటుంది. ఆ కోరిక కోసం వైజాగ్ వచ్చి తన ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంది. తన ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య రజనీకాంత్, అతనే ఈ కథలో కథానాయకుడు మన నాగ చైతన్య. వీళ్ళిద్దరూ ఫస్ట్ చూసుకోగానే కొంచెం ఇష్టం ఏర్పడిపోద్ది. ఆ ఇష్టం ప్రేమగా మారుద్ది. అయితే మన హీరో మంచి బైక్ రైడర్ అనమాట, చాలా ఇష్టం అతనికి. దానికోసం మనోడు పెద్ద లాంగ్ ట్రిప్ వేస్తాడు, ఎక్కడికి కన్యాకుమారి దాకా. ఆ ట్రిప్లో మన హీరోతో హీరోయిన్ కూడా ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో చాలా మంచి ఆటలు ఆడుకుంటారు. తీరా కన్యాకుమారి వెళ్ళి తిరిగి వస్తుంటే ఓ పెద్ద యాక్సిడెంట్ అవుద్ది. అదే టైంలో ఈ లీలా సత్యమూర్తి ఫ్యామిలీ మీద కూడా ఒక అటాక్ జరుగుద్ది. ఆ తర్వాత తెలుస్తుంది యాక్సిడెంట్ కాదు, ఈ అమ్మాయి మీద అటాక్ అని. దాంతో మన హీరోలోని హీరోయిజం బయటకు వస్తుంది. మరి తన ప్రియుల కోసం, ప్రేమ కోసం మన హీరో తన హీరోయిజం చూపిస్తూ ఈ ప్రయాణాన్ని ఎలా సాగించడనే పాయింట్తో నడిపిన కదే ఈ సాహసం శ్వాసగా సాగిపోవాలి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కథలన్నీ చాలా సున్నితంగా ఉంటాయి, చాలా సున్నితంగా డీల్ చేస్తారు. ఈ సినిమా కూడా అలాగే డీల్ చేశారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ డీల్ చేసినట్టుగా సెకండ్ హాఫ్ ఎందుకు డీల్ చేయలేదంట? నిన్నటి వరకు చిన్న పిల్లాడిలో అటు పాటు తిరిగాను. ఈ ఒక్క రోజుతో ఏదో 10 సంవత్సరాలు గడిచిపోయిన ఫీలింగ్. ఐ ఫీల్ లైక్ అ మ్యాన్. ఏమైనా జరగచ్చు, కానీ ఏం జరిగినా నేను చూసుకోగలను లోపల అనిపిస్తుంది. ఈ సినిమాలో నడినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు నవయువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ప్రేమం సక్సెస్ చూస్తూ ఉన్న నాగ చైతన్యని ఈ రజనీకాంత్ పాత్ర పెర్ఫార్మెన్స్ పరంగా మెట్టెక్కించింది. బాజిపోరా. ఆ తర్వాత హీరోయిన్ మంజుమ మోహన్. ఒరే పిల్ల అన్ని కథలకు సూట్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ కథకు మాత్రం కరెక్ట్ గా సరిపోయింది, కరెక్ట్ గా చేసింది. ఆ తర్వాత సింగర్ బాబా సైకిల్ గారు చేశారు, ఈయన బాగా చేశాడు రా. ఆ తర్వాత మన నాగిరెడ్డి గారు కనిపించారు. ఒరే మిగిలిన పాత్రలో మనకు పరిచయం అయినట్లు చాలా మంది బాగా చేశారా. నీకు పరిచయం లేదని చెప్పే. లీలా లీలా ఇక్కడ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పారిపో నా కొడకలరా, చచ్చిపోతాను. కానీ నేను మాత్రం వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాను. ఎప్పుడు చూడు కానీ లైఫ్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అది జరిగినప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది యాంటోనీ అందించిన ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. మరి డానియల్ మతోకర్ అందించిన సినిమాటోగ్రఫీ, సినిమాకి అండగా నిలిచింది. మరి మన ఏఆర్ రెహమాన్ గారు అందించిన మ్యూజిక్ ప్రాణం. ఈయన అందించిన ట్యూన్స్, ఈయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి వెన్నుముగ్గా నిలిచాయి. ఆ తర్వాత మిరియాల రవీందర్ రెడ్డి చిత్ర నిర్మాత, అభిరుచి గల నిర్మాత. మరి ఫైనల్ గా కెప్టెన్ రచన దర్శకత్వం గౌతమ్ వాసుదేవ్ మీనన్. రొటీన్ సినిమాల్లా కాకుండా ఎప్పుడు ఓ విభిన్నమైన కథతో మన ముందుకు వచ్చే దర్శకుడు ఈ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈసారి కూడా విభిన్నమైన కథతో మన ముందుకు వచ్చారు. కాకపోతే ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయారు అని చెప్పక తప్పట్లేదు. యాక్చువల్ గా నీతో వద్దామనుకున్నా ఆన్ యువర్ బైక్ టూర్. మంచి ఫ్రెండ్ దొరికినట్టు అనిపిస్తుంది. లైఫ్ లాంగ్. ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ నీ బైక్ ఎక్కాలి? సాహసం శ్వాసగా సాగిపో అంటూ ఒక విభిన్నమైన టైటిల్తో ఎప్పుడూ విభిన్నమైన ప్రేమ కథలు అందించే గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఈరోజు మన ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం గురించి మనం మాట్లాడుకునే ముందు గౌతమ్ వాసుదేవ్ మీనన్ అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్లో ఏ మాయ చేసావి అంటూ విభిన్నమైన ప్రేమ కథతో మన ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు. మళ్ళీ ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఆ కాంబినేషన్లోకి మంజుమ మోహన్ ఎంటర్ అయింది. ఈ కాంబినేషన్ మరింత కొత్తగా ఉంటుందని ఎన్నో అంచనాలతో థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ నుంచి ఎలాంటి సినిమా కోరుకున్నాడో అలాంటి సినిమానే ఆయన చూపించారు.
కాకపోతే మావాడు అన్నట్టు ఫస్ట్ హాఫ్ అంతా హాయిగా జరిగిపోయినటువంటి ఈ ప్రయాణం సెకండ్ హాఫ్ ప్రయాణంలో కొంచెం చిన్న డిస్టర్బెన్స్ లాగా నడిచిందండి. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఇది సెకండ్ హాఫ్లో ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ ఉంది. కాకపోతే ఇది మల్టీప్లెక్స్ ఫిలిం కాబట్టి మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఎక్కువగా ఈ సినిమాని ఇష్టపడతారు కాబట్టి అలాంటి చిన్న చిన్న ఫీలింగ్స్ అన్నీ దూరంగా వెళ్ళిపోయి ఈ ప్రయాణం హాయిగా ఆనందంగా సాగిపోద్దని మనం అందరం కోరుకుందాం. మరి ఇలాంటి ఒక విభిన్నమైన ప్రయత్నానికి ముందుకు వచ్చినటువంటి హీరో హీరోయిన్లు అలాగే దర్శకుడు కావచ్చు, ఆయనకు సహకరించిన సాంకేతిక నిపుణులు కావచ్చు, అందరికీ కూడా పేరున మన అభినందనలు తెలియజేద్దాం. విభిన్నమైన సినిమాలు ఎప్పుడూ అందించే గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు మరిన్ని విభిన్నమైన సినిమాలతో మన ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ, మన అక్కినేని నాగ చైతన్యకి మరిన్ని సక్సెస్ రావాలని ఆశిస్తూ, మరి నగరంలో విడుదలైన మిగతా సినిమాలను ఏంటో చూసి వాటి గురించి నెక్స్ట్ వీక్ చెప్తాను. అప్పుడు దాకా గౌతమ్ వాసుదేవ్ మేనన్ అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్లో మన ముందుకు వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మీ అరబాబు.